హ్మ్. ఇప్పుడు పొత్తుల విషయంలో తెలుగుదేశం పార్టీ పొత్తు లేకుండా తెలివైన వాడైతే ఏం చేయాలి? హ్మ్. జనసేన, బీజేపీని కలిపి పోటీ చేయనియాలి. హ్మ్. ఇప్పుడు ఒక ఓటరు హ్మ్. నిన్ను ద్వేషించాడు హ్మ్. 2019లో. హ్మ్. అంతే కదా? అవును. నిన్ను ద్వేషించిన ఓటర్ అర్జెంట్‌గా ఎందుకు నిన్ను ప్రేమించాలి? హ్మ్. అంతకంటే ఏముంది నీ దగ్గర ఈ 5 ఏళ్లలో? హ్మ్. ఒక ఉండాలి కదా! అవును. స్ట్రాటజీ అనేది ఉండాలి కదా! అవును. లేదు కదా! హ్మ్. పోనీ అవతల ఉన్నటువంటి వాడు తనేదో హామీలు ఇచ్చాడు అదేం చేయట్లేదు హ్మ్. కాబట్టి అనుకుందాం. అవును. అప్పుడు నీకే ఓటేస్తాడుగా. అవును. అంటే నీకు నీ మీద నమ్మకం లేదు. హ్మ్. నిన్ను జనం నమ్ముతారని నమ్మకం లేదు. హ్మ్. అదే సందర్భంలో నీకు ఓటేస్తారని నమ్మకం లేదు. హ్మ్. కాబట్టి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హ్మ్. లేదా తెలుగుదేశం పార్టీ ఇంతకాలం పొత్తు పెట్టుకున్న ఇన్నేళ్లలో హ్మ్. ఎప్పుడైనా సరే హ్మ్. మేము ఇట్లాగా ఎన్డీఏ తరపున అడుగుతున్నాం, హ్మ్. లేకపోతే పవన్ కళ్యాణ్‌తో మేము ఇలా వీళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళం. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు కదా హ్మ్. రోజు. హ్మ్. మరి అదే ముక్క కమ్యూనిస్టులు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలా? అవును. అదే ముక్క బీజేపీతో పొత్తప్పుడు ఎందుకు మాట్లాడలా? హ్మ్. అంటే మొట్టమొదటిసారి చంద్రబాబు తన బలహీనతను ఒప్పుకుంటున్నారు. అంటే అర్థమైపోయిందేమో ఆయనకి. అది తెలిసిపోయిందేమో. హ్మ్. తన తన బలం తను కోల్పోయాడు. అదే ఇవాళ ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ పేరు లేకుండా, జనసేన పేరు వాడకుండా హ్మ్. చంద్రబాబు ముందుకెళ్ళలేకపోతున్నాడు. హ్మ్. అంటే విడిగా ఉట్టి తెలుగుదేశాన్ని నమ్మట్లేదు జనం అని గ్రహించారు. హ్మ్. తన నమ్మట్లేదు కాబట్టి జనం కొంతైనా నమ్ముతున్నటువంటి పవన్ కళ్యాణ్. హ్మ్. నిజంగా మళ్ళీ జనమంతా పవన్ కళ్యాణ్ నమ్ముతుంటే అసలు ఈయన దగ్గరికే రాడు పవన్ అంటే కళ్యాణ్. దానికి ఏంటి కారణం అనుకోవాలి? సొంత పార్టీ బలహీనత లేదంటే ప్రత్యర్థి బలం ఎక్కువగా ఉండడమా? అంటే టైం పరిమితంగా ఉండటం సోషల్ మీడియా యుగం. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఇవాళ ఎలక్షన్ అంటే 5 ఏళ్ళు అంటే చాలా లాంగ్ టైం. ఎందుకని? అవును. ఎవడి వ్యాపారం వాడిదే, ఎవడి వృత్తి వాడిదే. కమ్యూనికేషన్ మనకు ఓన్లీ పేపర్ తప్పించి ఇంకోటి ఏదో ఉండేది కాదు. హ్మ్. పేపర్